ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి బంధువులందరికీ, సాయి స్వరూపులందరికీ నా హృదయపూర్వక శుభాశీస్సులు. ఈరోజు కార్యక్రమంలో నిన్న మనం చెప్పుకున్నాం ప్రభాతాష్టక దీక్ష. అసలు చాలా మంది ఫోన్లు చేసి అసలు ప్రభాతాష్టకం ఎలా ఉంటుందో వివరించండి గురువు గారు అని అడగటం చాలా కాలం నుంచి జరుగుతోంది. సమయం ఇప్పుడు ఆసన్నమైంది. వాస్తవంగా శ్రీకృష్ణ జగదీశ్వర్ భీష్మ అనేటువంటి భక్తుడు ఈ ప్రభాతాష్టకాన్ని రచించటం అనేది జరిగింది. కాకడహారతి, కాకడహారతి కాదు, హారతి, మేలుకొల్ప హారతి, బాబాకిచ్చే హారతిలో ప్రభాతాష్టకం వస్తుంది. ఇది ఎవరైతే పఠిస్తారో నిజంగా వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రభాతాష్టక దీక్షను మనం 27వ తారీఖు నుంచి మనందరం, నేను కూడా మీతో పాటు పాలు పంచుకుంటున్నాను, 27వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ఈరోజు మొదటి చరణాన్ని సంబంధించిన అంశాన్ని, దానికి మంచి అంశాలు మనం తెలుసుకుందాం. ప్రభాత సమయే నభ శుభ రవి ప్రభాపాకలి స్మరే గురు సదా అసా సమయిత్యాచలే నాకలి అనోని కరజోడుని గురు అతా కరు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ముఖ్యంగా మనం ఈ అంశాన్ని బాగా పరిశీలించి చూసినట్లయితే, అంటే ఈ చరణాన్ని బాగా గమనించినట్లయితే నిజంగా ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. సరిగ్గా దీన్ని అర్థం చేసుకున్న వారికి ప్రభాతాష్టక దీక్ష అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకు స్వామీజీ ఈ దీక్షను ఆయన మన కోసం రికమెండ్ చేస్తున్నాడు, ఇది అర్థమవుతుంది. చూడండి దీని అర్థం ఎలా ఉందో. ప్రభాత సమయే నభ శుభ రవి ప్రభాపాకలి అంటే ప్రభాతం ఆకాశం ఉంది. ముఖ్యంగా అంటే ప్రభాత సమయంలో మీరు చూసారా, సూర్యోదయం ఉషస్సు సమయం ఎలా ఉంటుంది చూడండి, ఎంత అద్భుతమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే సూర్యోదయ సమయమున, అటువంటి సూర్యోదయ సమయమున స్మరే గురు సదా అసా సమయి త్యాచలే నాకలి, అటువంటి సమయంలో గురునామ స్మరణాన్ని చేస్తూ ఉంటారో వారికి కలి ప్రభావం అనేది ఉండదు. ఎంత బాగా చెప్పారో చూడండి. కలి ప్రభావం అనేది ఉండదట. ముఖ్యంగా ప్రాతకాలం ఉషోదయము అసలు అది ఎక్స్ట్రాడినరీ టైం. ఆ సమయంలో గురు స్మరణ చేయటం అన్నది చాలా శుభ సూచకం. అందుకే ఇక్కడ చెప్పటం హనోని కరజోడుని కరు అత గురు ప్రార్థన. కాబట్టి ఆ సమయంలో హనోని కరజోడుని కరు గురు అత కరజోడుని, రెండు చేతులను జోడించి గురునామస్మరణం ఎవరైతే చేస్తారో వారు కలిమాయ నుండి విముక్తులవుతారు. అంటే కలి వారిని బంధింపజాలదు. ప్రాతకాలము బ్రహ్మీ ముహూర్తం అంటాం. అందుకే మనం ఊరికైనా చెప్పలేదండి, బ్రహ్మీ ముహూర్తం అంటున్నాం. కాబట్టి పొద్దున్న ఉషోదయం అంటే సూర్యుడు ఇంకా పూర్తిగా ఒక ఎక్స్టెంట్ లో చెప్పాలంటే సూర్యుడు ఉదయించే సమయం ఆసన్నమవుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయించబోయే తరుణం, అలాగే రాత్రి కనుమరుగైపోయే తరుణం. మీలో చాలా మంది చూసుండొచ్చు, లేదంటే ఈరోజు అలారం పెట్టుకుని లేచి చూడండి తెల్లవారుజామున ఎలా ఉంటుంది. అద్భుతమైన గడియలు. ఆ గడియలలో కనుక గురునామస్మరణ చేసినట్లయితే కలి ప్రభావం ఉండదు. కలి ప్రభావం ఉండకపోవటం వల్ల ఏమవుతుంది, కళ్ళ ముందు ఉన్న విషయాలలో స్పష్టత వస్తుంది. ఉప్పు ఉప్పులా కనిపిస్తుంది, పప్పు పప్పులా కనిపిస్తుంది, పంచదార పంచదారలా కనిపిస్తుంది. అలా కాదనుకోండి, భ్రమలకు గురయ్యి ఉప్పును పంచదార అనుకుంటాం, పప్పును ఇంకోటి అనుకుంటాం. ఉదాహరణ చెప్తున్నా నేను. కాబట్టి ప్రభాతాష్టకంలో అంటే మొట్టమొదటిగా చెప్పటం అనేది జరుగుతుంది ఉపదేశం. అందుకోసమే స్వయంగా సాయి ఆదేశంతో 2018 నుండి 2019కి మనం ప్రభాతాష్టకంతో ప్రయాణం చేద్దాం. 27వ తారీఖు ప్రారంభమవుతున్న ఈ దీక్షలో మీరందరూ పాలు పంచుకోండి. అష్టమూలికలు ఉంటాయి, అష్టమూలికలు తెప్పించుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క మూలిక, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మూలికను సంకల్పాలు చెప్పుకుంటూ మన కోరికలను తీర్చుకునే విధంగా, మన కష్టాలను రూపుమాపుకునే విధంగా
ఈ ప్రభాతాష్టక దీక్ష ప్రారంభం అవబోతోంది. వేలాది సాయి భక్తులు ఇందులో పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే 2019 మనందరికీ మేలు చేయాలి. 2019 మనందరినీ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళాలి. 2019 ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క 100వ మహాసమాధి పుణ్యతిథి వేడుకలు మనం 2019లో జరుపుకోబోతూ ఉన్నాం, విజయదశమి నాడు. కాబట్టి 2019 విశేషమైంది. కాబట్టి ప్రభాత అష్టక దీక్షతో మనమందరం 2018 నుండి 2019కి ప్రయాణం అవుదాం. ఇంకా వివరాలన్నిటికీ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ప్రభాత అష్టక దీక్షలో మీ పేరును నమోదు చేసుకోండి, ఆ మూలికలు తెప్పించుకోండి. వాటితో పాటుగా ప్రభాత అష్టకం కూడా మీకు పంపడం జరుగుతుంది. అష్టకం పారాయణం చేయడానికి ఎలా పారాయణం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ తో పాటు. రేపటి కార్యక్రమంలో 2వ చరణం యొక్క విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వరమహాలక్ష్మి